హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. ప్రీవియస్ వీడియోలో క్రాకర్స్ కొనడానికి వెళ్ళాం కదా! సో, ఆ రోజు తీసిన వ్లాగే ఇది గూడా. ఇంకా మధ్యాహ్నం అరౌండ్ ఒక 4:00 అయితే మేము ఇక్కడ షాపింగ్‌కి అయితే వచ్చాము. ఇంగా దీవాళీకి డ్రెస్ లేకపోతే ఎలాగా? సో, డ్రెస్ కొనడానికైతే వచ్చాము. ఇక్కడ స్టైల్ యూనియన్‌కి అయితే వచ్చామండి. దేవేష్ అయితే నిద్రపోయాడు. సో, అందుకని ఇంక వాడిని ఎత్తుకొని వచ్చామనమాట. ఇంకా షాప్ లోపలికి వెళ్ళంగానే ఇంకా దిగేసి వెళ్ళిపోయాడు. షాపింగ్ అంటే పిల్లలకి చాలా షాపింగ్ అంటే పిల్లలకే కాదు మనకి కూడా చాలా ఇంట్రెస్ట్ కదా! సో, ఇక్కడ రాగానే హన్సికకైతే ఫస్ట్ సెషన్‌లోనే ఇదైతే బాగా నచ్చింది. స్కర్ట్ అండ్ షర్ట్ చాలా బాగా నచ్చింది తనకి. తనైతే ఫస్ట్ రాగానే అదైతే సెలెక్ట్ చేసేసుకుంది. నేనన్నా ఇంగా చూడొచ్చు గదా! చూస్తుండే అంటే ఫస్ట్ సైట్‌లో నచ్చితే బాగుండదు గదా అమ్మ అని చెప్పి తనైతే సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ కుర్తీస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉంది రేట్ కూడా. కలెక్షన్స్ కూడా చాలా వచ్చింది. ఇంకా పండగ సీజన్స్ కదా! సో, కలెక్షన్స్ అంతా గూడా చాలా బాగుంది. ఒక్క రౌండ్ అయితే తిరిగి వస్తామని మొత్తం ఒక్కసారి చూసి వద్దాం. మీరు గూడా వచ్చేయండి. బాగుంది జ్యువెలరీస్ అదంతా 500 అంట 499. 500 ఇది బాగుంది కలెక్షన్ ఈసారి జ్యువెలరీస్లో ఇది చూడు. చిన్న ఇయర్ రింగ్స్ తీసుకోను ఇది చూడవే. ఇంత బుడ్డి బుడ్డి ఇయర్ రింగ్స్ క్యూట్ ఉన్నాయి కానీ 700 అంట చూడు చూడు ఇయర్ రింగ్స్ ఇక్కడ కొనుక్కోకూడదు. ఇది చూడు 700 అంట కానీ చూడు ఏ చూపించు. 700 ఇది సెట్. ఎందుకు పోయారు బ్యాగ్ ఇచ్చేయండి నా బ్యాగ్ని ఇది మీషోలో కొనుక్కోవచ్చు మనం అమ్మ నాకు ఇలా కావాలి ఇయర్ రింగ్స్ ఇది క్యూట్గా. ఇయర్ రింగ్ సెక్షన్ దగ్గర మాత్రం చాలా రేట్ ఎక్కువగానే ఉందండి. ఎక్కువగానే అనిపించింది నాకు. 700, 800 కూడా అంత వర్త్ ఏమీ అనిపించలేదు. హన్స్కి అయితే పట్టు పెట్టుకొని తీసుకుందామని చెప్పి అక్కడే నించుంది. నేనైతే ఇక్కడ బ్యాగ్స్, పౌచెస్ అవన్నీ ఉన్నాయి. సో, ఇక్కడికైతే వచ్చాము. మనం ఏమీ కొనకపోయినా అన్నీ మనం చూసుకోవడం మనకు బాగా ఇష్టం కదా! సో, అలాగే ఈ పౌచెస్, బ్యాగ్స్ కూడా అంతా కూడా కలెక్షన్స్ బాగుంది. చాలా బాగుంది. అన్నీ కూడా చూడండి మోస్ట్లీ నా దగ్గర చాలా ఉన్నాయి. సో, అందుకని ఇంకా ఏమీ తీసుకోలేదు. హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు నచ్చింది. తీసుకోవాలనే ఉంది కానీ ఇంకా ఎక్కువగా నేను హ్యాండ్ బ్యాగ్ అయితే ఎక్కువగా నేను అసలు యూస్ చేయను. యాక్చువల్లీ ఉన్నాయి కానీ నా దగ్గర ఉన్నాయి 2, 3 కలెక్షన్స్ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కానీ నేనైతే అసలు యూస్ చేయను. ఎక్కడికైనా వెళ్తే బ్యాక్ ప్యాక్ యూస్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఎక్కువ హ్యాండ్ బ్యాగ్ అయితే యూస్ చేయలేదు. ఇంకా యూస్ చేయడానికి ట్రై చేయాలి హ్యాండ్ బ్యాగ్స్ కూడా. సో, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకుంటున్నాను కానీ బాగున్నాయి బ్యాగ్స్ కూడా. ఇది ట్రై చేయి ఇది యూనిక్ ఉంది ఇదా బాగుంది. నేను హన్సిక అయితే కింద అయితే షాపింగ్ చేస్తుంటే మా వారును దేవర్ష్ అయితే పైకి వెళ్ళారు. వాళ్ళ డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి పైకి వెళ్ళారు. అందరూ సెలెక్ట్ చేసిన తర్వాత మేము వెళ్ళి చూసామన్నమాట. అదంతా కూడా ఇంకా వీడియో అయితే నేను తీయలేదండి. నైస్ పౌచెస్ క్యూట్ క్యూట్ పౌచెస్ గైస్ బాగుంది. ఎంత అది? ఇది కూడా తెలుసా షార్ట్ క్రాప్ టాప్ ఇది అంతే వచ్చి అమ్మా నాకు ఆ ప్యాంట్ కొనాలి ఆ వైట్ ప్యాంట్
అందుకే హైట్ పెరగాలి. హలో అండి, దీపావళి షాపింగ్ కూడా అయిపోయింది. యాక్చువల్లీ సండే క్రాకర్స్ కొనడానికి వెళ్ళిన రోజే షాపింగ్ కూడా చేసామన్నమాట. సో నేను దీపావళికి ఏమేం డ్రెస్ అయితే తీసుకున్నామంతా కూడా మీతోటి షేర్ చేసుకుంటాను. అలాగే నేను డ్రెస్ ఎక్కడ తీసుకున్నానంటే స్టైల్ యూనియన్లో అయితే తీసుకున్నానండి అంతా కూడా. సో ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే దేవర్షిది మా వారిది అయితే చూపిస్తాను ఏమేమి తీసుకున్నాం అనేది. దేవర్ష్ డ్రెస్ వచ్చేసి పైజామా సెట్ అనమాట. వైట్ అండ్ బ్లూ అండి, చాలా యూనిక్గా ఉంది కదా, చాలా బాగుంది. ఇది వచ్చేసి వైట్లో, అలాగా ప్యాంట్ వచ్చేసి బ్లూలో వచ్చింది. చాలా బాగుంది, చాలా బాగుంది వాడికి. ఇది డ్రెస్ కూడా చాలా బాగుంది. ఇదండి దేవర్షికి తీసుకున్న ఒక డ్రెస్ అయితే. ఇంకా అయితే 2 టీషర్ట్ అయితే తీసుకున్నాను. ఒకటి గ్రే కలర్లోను, ఒకటి రెడ్ కలర్లో 2 టీషర్ట్ అయితే తీసుకున్నాము వాడికి. ఉన్నాయి డ్రెస్సెస్ ఉన్నాయి కానీ వాడిది చాలా డ్రెస్సెస్ అంతా కూడా అంటే ఇంకా వాడికి పట్టట్లేదు చాలా టీషర్ట్స్ కూడా. సో అలాగా 2 ప్యాంట్ అయితే తీసుకున్నాను ఇలాగా ఈ కలర్లో, గ్రీన్ అండ్ కాఫీ కలర్లో. బాగుంది, పిస్తా గ్రీన్ అండ్ కాఫీ కలర్లో 2 నార్మల్ ప్యాంట్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ మా వారైతే ఒక ప్యాంటు, అలాగా దీని మీద ఒక కోట్ అయితే తీసుకున్నాడు. ఇదొక డ్రెస్సు. యాక్చువల్లీ ఇలాంటిది బ్లాక్ కలర్లో లేదని చెప్పి యాక్చువల్లీ తీసుకున్నాడు తను. ఇదొక సెట్. ఇది వచ్చేసి నార్మల్ క్యాజువల్ టీ షర్ట్ తీసుకున్నాడు. యాక్చువల్లీ 2 తీసుకున్నాడు కానీ గ్రీన్ ఒకటి, ఈ బ్లూ కలర్ ఒకటి, 2 టీ షర్ట్ అయితే తీసుకున్నాడు. ఇంకా వచ్చేసి శర్వాణి అయితే తీసుకున్నాడు. శర్వాణి ఇది ఒక పేరే తీసుకున్నాడు కానీ ప్యాంట్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే తన దగ్గర శర్వాణీస్ చాలా ఉన్నాయి, ప్యాంట్స్ కూడా ఉన్నాయి. అందుకనే చెప్పి ఇది ఒక్కటే తీసుకున్నాడు. ఈ కలర్లో వైన్ కలర్లో అయితే తీసుకున్నాడు. బాగుంది, చాలా బాగుంది. మా వారిది దేవర్షిది అయితే చూపించేశాను. ఇప్పుడైతే నేను హన్సిక ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తానండి. ఇది వచ్చేసి హన్సిక డ్రెస్సు, స్కర్ట్ అండ్ షర్ట్లో అయితే తీసుకుంది తను. ఇది కూడా చాలా లుక్ వచ్చింది హన్సిక వేసుకున్నప్పుడు. నేను లాస్ట్లో పిక్ అయితే ఇస్తానండి, హన్సికది నాది డ్రెస్ది పిక్ అయితే, మేము వేసుకున్న పిక్ అయితే ఇస్తాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండ్ ఇదే కదా, ఇలా వచ్చింది హన్సికది. నెక్స్ట్ హన్సిక అయితే ఈ టీషర్ట్ ఒకటి తీసుకుంది. హన్సిక ఎక్కువగా డ్రెస్ అయితే అసలు తీసుకోలేదు, ఎందుకంటే తన దగ్గర చాలా ఉన్నాయి డ్రెస్సెస్ అయితే చాలా ఉంది, వేసుకోలేనిది కూడా చాలా ఉన్నాయి. సో అందుకని ఇంకా ఎక్కువగా తీసుకోవద్దని చెప్తే ఇంకా తీసుకోలేదు. సో ఈ 2 అయితే తీసుకుంది. తనకి దగ్గర కాఫీ కలర్ అయితే లేదని చెప్పి ఈ కలర్ ఒకటి తీసుకుంది. తన దగ్గర ఎక్కువగా ఉండేది బ్లాక్ కలర్, తనకి బాగా ఇష్టం, బ్లాక్ అంటే ఇష్టం. ఎప్పుడు వెళ్ళినా కూడా బ్లాక్ అని తెప్పి తీసుకొని బీరువా నిండా బ్లాక్ కలర్ డ్రెస్ తోటి నిండిపోయింది హన్సికది. సో ఇంకా బ్లాక్ తీసుకోవద్దని చెప్తే ఈ కాఫీ కలర్ ఒకటి తీసుకుందనమాట. సో ఇది 2 అయితే హన్సిక అయితే తీసుకుందండి. ఇప్పుడు వచ్చేసి నేనేం తీసుకున్నాం అనేది చూపిస్తాను. నేను కూడా ఎక్కువగా ఏమీ తీసుకోలేదు. ఈ ప్యాంట్ ఒకటి అయితే తీసుకున్నాను. సో దీని మీద పలాసో ప్యాంట్ అనమాట. దీని మీద అయితే మనం టీషర్ట్ కూడా పేర్ చేయొచ్చు, అలా కుర్తీ కూడా పేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, లుక్ వైజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్యాంట్ అయితే ఒకటి తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఈ కుర్తీ ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఇలాంటి ఒక కలర్ ఉండేది, సో అది పోయిందనమాట. సో అందుకని ఈ కలర్ అయితే నాకు ఇష్టం, ఈ కలర్ బాగా ఇష్టం నాకు. సో అందుకని ఈ కలర్లో కుర్తీ అయితే తీసుకున్నానండి. అలాగా వైట్ కలర్ లెగ్గిన్స్ కూడా ఒకటి తీసుకున్నాను. నా దగ్గర వైట్ కలర్ లెగ్గిన్స్ చాలా ఉంటాయి. ఇంకా 3/4 అయితే తీసుకున్నాను ఒక లెగ్గిన్స్. నెక్స్ట్ నేను తీసుకున్నది అయితే జార్జెట్లో పలాసో సల్వార్ సూట్ అయితే తీసుకున్నానండి. సో ఇది కూడా చాలా బాగుంది. నాకు బ్లూ అంటే చాలా ఇష్టం కలరు. సో నేను ఎప్పుడు వెళ్ళినా హన్సిక బ్లాక్ కలర్ తీసుకుంటుందో నేను అలాగే బ్లూ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మోస్ట్లీ డ్రెస్సులు కూడా బ్లూ డ్రెస్లే ఉంటుంది.
సో ఇదైతే ఇదైతే నేను తీసుకున్నానండి. చాలా బాగుంది. నేను పిక్స్ అంతా కూడా లాస్ట్‌లో నేను వీడియోలో యాడ్ చేస్తానండి. ఇదండి మేము పండగకైతే తీసుకున్న డ్రెస్సు. ఇందులో మీకు ఏ డ్రెస్ నచ్చిందా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. మీరందరూ గూడా షాపింగ్ అదంతా చేసిందా? మీ షాపింగ్స్ అంతా గూడా అయిపోయిందా? ఆహ్, ఇంతటితో ఈ వీడియో అయితే ఇక్కడే ఆపేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదండి పిక్ హన్సిక డ్రెస్‌ది పిక్ చాలా బాగుంది గదా! చాలా బాగా నచ్చింది. ఇది నా డ్రెస్‌ది. ఎలా ఉందనేది కామెంట్ చేయండి.